బైపాస్ రోడ్ పాతది. దీని కొరకని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎస్డిఎఫ్ లో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. అదే మాదిరిగా టీఎఫ్ఐడిసిలో 1,50,00,000 మంజూరు చేసినాం. 5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఈ రోడ్డు మొత్తం కూడా సీసీ రోడ్ వేసే కొరకని 5 కోట్ల రూపాయలు వెడల్పు చేయడము, సీసీ రోడ్ వేయడం కొరకని 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. ఇంకో 1.5 కోట్లనేమో పక్కకు మోడల్ నిర్మించే కొరకని, సైట్ నిర్మించే కొరకని మంజూరు చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్లని రద్దు చేసి ఈ ఎవరో కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఈ కాంట్రాక్ట్ తీసుకొని ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ పెట్టి ప్రజలకు విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తం వీడికి రావడానికి పెద్ద పెద్ద పొక్కలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడనే పక్కన బ్రిలియంట్ స్కూల్ ఉంది. ఈ రోడ్డు మీద ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోడ్ని వాళ్ళు అభివృద్ధి చేయకుండా, మేము మంజూరు చేసిన దాన్ని అభివృద్ధి చేయకుండా, వాళ్ళు మంజూరు చేయకపోతే చేయకపోయా, వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చేయదని తెలుసు. కనీసం మంజూరు చేసిన దాన్ని ఆ కాంట్రాక్టర్లతో చేపించకుండా కాంట్రాక్ట్ రద్దు చేసి వీలు చేస్తామని చెప్పేసి ఈరోజు చేయకుండా అట్లనే పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఈ రోడ్ని పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు కేవలం డబ్బులు వసూలు కొరకే ఎగబడ్డారు. మీరు ఏమంటారు? కమిషన్ల కొరకే ఎగబడ్డారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ రావాలి. ఆ కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వకపోతే ఆ కాంట్రాక్టర్ రద్దు చేసిండ్రు. అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ల మీద పడి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కమిషన్లు అడుగుతున్నారు, అధికారుల దగ్గర కమిషన్లు అడుగుతున్నారు, వార్డెన్ల దగ్గర కమిషన్లు అడుగుతున్నారు. ఆ కమిషన్లు అడుక్కొని తినిపోండి, కానీ ఈ ప్రజలకు అన్యాయం చేయకండి. ప్రజలకు ఏదైతే ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో మీకైతే శాంక్షన్ చేయడానికి చేత కాలేదు. మా ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినాయన్న ఆ కాంట్రాక్టర్లకు ఒత్తిడి చేసి అవన్నీ పూర్తి చేయాలని చెప్పేసి, లేకపోతే ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నది. పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుంటూ పోతారు. శాపనాలు తలగన్నా మీరు చక్కగా అయితే బాగుంటుండే. మరి మీరు ఇమీడియట్గా మీ వైఖరి మార్చుకొని ఈరోజు నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి కొరకని మీరు కూడా కృషి చేయాలి. అదే మాదిరిగా ఈ బైపాస్ రోడ్ ఏదైతే పనులు శాంక్షన్ అయినాయో ఆ బైపాస్ రోడ్ పనులు తొందరగా ప్రారంభించి మరి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి, అది కూడా నాణ్యమైన పనులు చేయాలి. ఇండ్లన్నా కనీసం ఇంట్లో కూడా కమిషన్ ఆశించకపోతే బాగుంటుంది.